పండగ పూట వీళ్ళు ఉదయాన్నే ఊన ఆడుతున్నారు చూడండి మా పిల్లలు. ఇట్లా చేస్తే మనం చర్చికి చాలా లేట్గా వెళ్ళాల్సి వస్తుంది. దయచేసి మనమైతే రెడీ అవ్వాలి కదా టిఫిన్లు తిని. ఇప్పుడు ప్రస్తుతం అయితే టిఫిన్లు తినబోతున్నాము. లాగ్ స్టార్ట్ అవుతుంది, క్రిస్మస్ లాగ్ ఇక్కడ నుంచి. హాయ్, గుడ్ మార్నింగ్. ఎస్, కంటిన్యూ యువర్ గేమ్. నిన్న కూడా భలే ఆడాము మేము. విలేజర్ థీఫ్ అది. అబ్బా, విన్నాన్న మిస్ అయ్యాడు రాత్రి. నేను అందుకే ముందు రిజర్వేషన్ దొరకలేదురా అన్నకి, లేకపోతే వచ్చేవాడే. ఇప్పుడు టిఫిన్ కాంపిటీషన్ జరుగుతుంది. టిఫిన్ కాంపిటీషన్ జరుగుతుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. మా పిల్లలు ఎట్లా టిఫిన్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నారు. తీసుకొని ఎట్లాగా స్టార్ట్ చేయాలో చూడు. అది ఇడ్లీలు కాంబినేషన్ ఇదిగోండి. ఎవరైతే పాల్గొంటున్నారు మీరు ముగ్గురు కూర్చోండి చాలు. అడుక్కొని వీళ్ళిద్దరు శ్రీ కమ్ కానే వాళ్ళైనా చెప్పండి. 5 minutes టైం. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి చాలా మంచి బహుమతి ఉండబోతుంది. వస్తుంది ఇప్పుడు తినే దాంట్లో ఉన్నది. కాంపిటీషన్ స్టార్ట్ అయింది. మీరు కూడా గెలవడానికి ట్రై చేయండి. బహుమతి ఇప్పుడు ఎవరికి వస్తుంది? సాహేత్ కొంచెం ఫాస్ట్ గా ఉన్నాడు. చిన్నగా తినండి. వీరిద్దరు ఎవరు గెలిచినా పెద్దవికి కూడా చాలా ఫాస్ట్ లో ఉన్నారు. పెద్దవికి కూడా శ్రీ కూడా ఇతను ఫాస్ట్ కారే అప్లోడ్ You are a participant. I am a program coordinator. ఒరే చిన్నగా తింటా. అబ్బా అమ్మాయి దగ్గరది విన్నట్టు దగ్గరది. అబ్బా ఇటు నుంచి అసలు చూడు మింగుతున్నారే. అరే చిన్నగా తిను, వాటర్ తీసుకో. మధ్యాహ్నం బిర్యానీ తినాలి, జాగ్రత్త. అరే వాటర్ చీటర్. సీసీ కెమెరాలు ఉన్నాయి. You are under CC camera. श्री डोसा ऐसे लेके खा. फर्स्ट श्री ఇంకా డిక్లేర్ కాలేదు. లీడింగ్ లో శ్రీ అండ్ సాత్విక్ ఉన్నారు. श्री नहीं आंटी, ये श्री में पूरी भी है, डोसा है, माड़ा है. One more participant is going to add in. విన్నీ విన్నీ బాబు అయిపోయింది. It's a competition. Only 5 minutes. నువ్వు అది చూస్తున్నావు. 5 minutes కదా పెట్టింది. అదే 2 minutes 3 minutes అయిపోయింది. ఓన్లీ 2 minutes చెప్పాలి. టైం కూడా చెప్పండి. బజ్జీలు పూరి చేయండి. లైన్ పూరి తిన్నాడు. ఇడ్లీలు ఉన్నాయా? కొంచెం ఆయన ఫేస్ చూపించండి. అట్లా Satvik completed. Wow, Satvik is 5 అయిందా? 5 minutes అయిందా? కాదా ఇంకా టైం అయితే ఉంది. Satvik is leading. ఇక్కడ చూడు ఓన్లీ 1 వడా ఖరే పూరి చేసాడా? పూరి పూరా ఖతం हो गया. एक वड़ा पिक मन
ఫస్ట్ ఇడ్లీ తిన్నా ఇడ్లీ తిన్నా హ్యాపీ చూడటానికి గుడ్లు హ్యాపీ లేదు ఆడే బజ్జు ఆడే సెకండ్ బజ్జు థర్డ్ శ్రీ సబ్జీ ఖతం नहीं हुआ నీ ప్లేట్ లో ఖతమైందా अभी दूसरों का प्लेट देखना बंद कर और अपना हो गया हार गया मैं నేను ఇది సెకండ్ రౌండ్ ఇది కదా నుంచి వేసుకోవడం హ్యాపీ క్రిస్మస్ మెరీ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడైతే మేము చర్చికి వెళ్ళాము, ముళ్ళపాట్ల చర్చికి. అక్కడ చర్చిలో వర్షంలో అవుతున్నాను, అక్కడే భోజనం చేసుకుని వచ్చేసాం. ఆయన కూడా తోడుగా ఉండి ట్రైనింగ్లో సహకారిగా ఉండమని వేడుకుంటున్నాము. ఎల్లవేళలా కుటుంబానికి తోడుగా ఉంటామని మేము ఈ కేక్ ద్వారా తిని ఆ కుటుంబాన్ని దీవించే భాగ్యాన్ని మాకు కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హౌస్ అన్నమాట మా యొక్క అత్తగారి ఇల్లు. మా మధ్యగారి ఇల్లు ఉంటారు, ఇది ముళ్ళపాడు. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మేము పండగకి ఇక్కడికి వస్తాం. ఇక్కడ చూసినట్లయితే పెద్ద మొబైల్ చెట్టు, చక్కగా కనకాంబరం చెట్టు, ఇప్పుడంటే ఎవరు మెయింటైన్ చేసేవాళ్ళు లేక ఇట్టున్నాయని. ఒకప్పుడు చాలా చాలా నీట్గా వెరీ బ్యూటిఫుల్గా ఉండేది ఈ బిల్డింగ్. ఫస్ట్ ముళ్ళపాడు అంటేనే ఈ బిల్డింగ్ గుర్తొచ్చేటట్టు మెయింటైన్ చేసేవాళ్ళు, చాలా బాగుండేది. ఇప్పుడైతే ఇక్కడ ఎవరు ఉండట్లేదు, అందువల్ల ఇప్పుడు ఇట్లా ఉంది. కానీ మేమైతే ఎవరి ఇయర్ వచ్చి ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు పాతది. ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను నేను. మా అత్తమ్మ గారు, అత్తమ్మ అత్తమ్మ హాయ్ 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 రేపు ఆయనకే రైస్ ఈ క్రిస్మస్ సందర్భంగా ఈరోజు గీ రైస్ అండ్ మటన్ కర్రీ, గోంగూర పచ్చడి,
మటన్ కర్రీ అయితే అదిరిపోయింది. అండ్ చికెన్ కబాబ్స్ చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి. ఆనియన్స్ సూపర్గా ఉంది ఈరోజు భోజనాలు. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. నువ్వు చెప్పమ్మా ఎలా ఉన్నాయి భోజనాలు? మీది అభిప్రాయం, మీ ఒపీనియన్. వినోద్ ఎలా ఉన్నాయి? చూడండి మీ డైలాగ్ మర్చిపోయా, నాలుగు తెగిపోయి. కైసే అవి అన్నం బాగుందా శ్రీ? మీల్స్ బాగుందా? క్రిస్మస్ భోజనం బాగుందా? బాగుందా? మీకు ఏది నచ్చింది? వీటన్నిట్లో ఏది నచ్చింది? ఏమి నచ్చింది? విచ్ వన్? విచ్ కర్రీ నచ్చింది? Which one? Which curry I like the most? Curd rice. Wow, curd. No. Curry. Chicken curry. Chicken curry. చల్లగా ఉంది కదా. Nice. నీకు సౌమ్య? మటన్. ఓ మటన్ మాత్రం ఎక్సలెంట్. కబాబ్స్ కాయా? అచ్చా కర్రీ లేకాయనా? ఇటు చూడండి, ఫోటో తీస్తా. ఏం తిన్నా బాగుంది. అవును నిజమే, ఫోటో తీస్తాను మాట. సూపర్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంకా పిల్లలు అందరూ భోజనం చేసేసుకొని ఇంకా మేడ మీదకి వచ్చేసి ఇంకా అందరూ కూడా ఇట్లాగా తొక్కుడు బిల్లు అయితే ఆడుతూ ఉన్నారు. బాగా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు ఆడుకుంటూ అందరూ. ఒకసారి ఇట్లాగా కలుసుకుంటే ఇంకా పిల్లలు ఇంకా వేస్ట్ చేసుకోరు అనమాట. ప్రతి ఒక్క నిమిషాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు మా వ్లాగ్స్ చూస్తూ ఉన్నట్టయితే మీకు తెలిసిపోయి ఉంటుంది మేమెంతో ఎంజాయ్ చేస్తాము ఊర్లో ఈ యొక్క పండుగ. ఇట్లాగా ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలందరూ అయితే చాలా చాలా టైర్డ్ అయిపోయారు ఆటలాడి. నేను మా హస్బెండ్ వెళ్ళి షర్బత్ తీసుకొచ్చాం అనమాట. యాక్చువల్లీ గిద్దలూరు వస్తే ఖచ్చితంగా షర్బత్ తాగకుండా మేమైతే రిటర్న్ రాము. అంతా ఎంజాయ్ చేస్తాం. షర్బత్ చాలా చాలా ఇష్టం అందరికీ. ఇక్కడ కూడా పిల్లలందరూ ఎంజాయ్ చేశారు. లిల్లీ తోట చూడటానికి భలే ఉన్నదండి. లిల్లీ తోటలో ఇలా విహరించడం. బిందు వల్ల వచ్చింటే బాగుండేది పాపం. సూపర్. వాటర్ లేవు ఈ స్మెల్కి, మైమర్చిపోకున్నాం. మొక్క కూడా చాలా లావు ఉంది కదా. ఆయన కోసాడు అన్నాడు కానీ అంటే ఇంకొంచెం రేపు ఒకటి రెండు. అవునవును, ఇది రేపు ఉదయానికి బాగా బ్లూమ్ అవుతుంది. చాలా బాగుందబ్బా, ఎక్సలెంట్. చూడటం ఒక ఎత్తు అయితే ఈ పూలు చూడు, పింక్ కలర్ వచ్చింది కదా అండ్ వైట్ కలర్. ఇవి కొంచెం పెద్ద ఇట్లా విప్పారు. ఇది రేపు ఉదయానికి అప్పుడు స్మెల్ వస్తుంది. సూపర్గా ఉంటుంది స్మెల్, అదిరిపోతుంది. ఇక్కడ చూడండి, స్మెల్ చేస్తున్నాను, దగ్గరకు రండి. కానీ మీకైతే స్మెల్ తెలియదు, మాకు తెలుస్తుంది. వావ్, ఇది మొగ్గ చూడు, అదో సూపర్గా ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము లిల్లీ తోటలో. మేమైతే ప్రస్తుతము ముళ్ళపాడు నుంచి గిద్దలూరు అయితే వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత ఇంకా మేము చలిమంట వేసుకున్నాము అండ్ గేమ్స్ ఆడాము. ఇంకా ఎన్నెన్నో ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా సూపర్ సులోచన వ్లాగ్స్ చూడండి.